వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం కేంద్ర గ్రంథాలయంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు గేదెల ఆనంద్ 5వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గాన ప్రతిభను స్మరించుకుంటూ పలువురు మాట్లాడారు. గేదెల ఆనంద్ శ్రీకాకుళం జిల్లాకు పేరు తెచ్చిన గాయకుడని, ఆయన పాడిన పాటలు ఎప్పటికీ మధురముగా నిలిచిపోతాయని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో గాయకులు ఆయన పాడిన ప్రసిద్ధ గీతాలను ఆలపించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, కళాకారులు, అభిమానులు పాల్గొన్నారు. ओके जी आनंद गार अमर रहे, अमर रहे, अमर रहे। जी आनंद गार अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे। प्रमुख गायक ఈయన పాటలు ఎన్నో మంగళ పాటలు పాడారు. చాలా ఈయన పాటలు వింటుంటే చాలా ఆహ్లాదకరంగా ఆనందిస్తాయి. ఈ పాటల వల్ల మన శ్రీకాకుళం జిల్లాకి ఎంతో మంది చేశారు. ఇలాంటి మహానుభావులు ఉన్నంత వరకు మన జిల్లా ఇలాంటి కళాకారులు ఎంతో మంది ఉన్నారు. అందుకే మీ అందరూ ఆయనకి ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాము. అందరూ లేకండి, ఒక 2 నిమిషాల పాటు మౌనం పాటిద్దాం. ఆయనకి మౌనం పాటిద్దాం. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిడిముక్కల మండలం చోరకుడి గ్రామంలో మొక్కజొన్న రైతులను పరామర్శించిన ఆయన కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. పలు పంటలకు గిట్టుబాటు ధర లేదని, రైతులు సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయలేదని ఆరోపిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రైతుల తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 2 పెన్షన్లు ఇవ్వడం కోసం వచ్చి ఇక్కడ ఏదో పెద్ద ఆర్భాటం చేసి పొద్దునుంచి సాయంత్రం వరకు ఈ మండలంలో పర్యటించి ఈ మండలంలో ఏమి జరుగుతుంది అని కనీసం కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక మాట మాట్లాడుంటే ఈ నియోజకవర్గంలో రైతులందరూ కూడా సంతోషించేవాళ్ళు. ఎంతసేపు కూడా అవినీతి చేసే కార్యక్రమం, ఇసుక దోసుకుందామా, మట్టి దోసుకుందామా, రేషన్ బియ్యం అమ్ముకుందామా, లేకపోతే బెల్ట్ షాపుల దగ్గర వాటాలు తీసుకుందామా అనే కార్యక్రమం తప్ప రైతుల గురించి ఒక్క మాట చెబితే నీకు నాయకత్వంలో 5 సంవత్సరాలు కూడా మొక్కజొన్న రైతుల్ని కానీ, మినుము రైతులను కానీ, పసుపు రైతులను కానీ, అరటి రైతులను కానీ మద్దతు ధర ఇప్పించే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం కృషి చేసి 5 సంవత్సరాలు కూడా మద్దతు ధర ఇప్పించిన కార్యక్రమం ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము గుర్తు చేసేది కాదు, రైతులే మాట్లాడుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వ్యవసాయం ఒక పండగలా జరిగింది, ఈరోజు ఒక దండగని భావించే నాయకుడి నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా బాధగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. విశాఖ భీమిలి నియోజకవర్గంలో జరిగిన పలు శుభకార్యాల్లో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, 6వ వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కుటుంబం సభ్యులు, నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు.
జనగామ మున్సిపల్ సాధారణ సమావేశం అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలతో రణరంగంగా మారింది. నిర్ణయించిన సమయానికి ముందే సమావేశాన్ని ప్రారంభించి కేవలం 10 నిమిషాల్లోనే 54 అజెండా అంశాలను ఆమోదించారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. దీనికి నిరసనగా వైస్ చైర్మన్ బూస పర్వతాలు ఆధ్వర్యంలో కౌన్సిలర్లు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఒక కౌన్సిలర్ అజెండా కాపీలను చించివేసి నిరసన తెలిపారు. కమిషనర్ వాహనాన్ని అడ్డుకుని వారు ముందు కూర్చోవడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమస్యల కోసం మాట్లాడదాం. 30 తారీఖు నాడు ఉండే ఈ కౌన్సిల్ మీటింగ్ 11 గంటలకు ఉండే, మళ్ళీ దీన్ని 6వ తారీఖు పెట్టారు. 6వ తారీఖు పెట్టి 10:30 పెట్టారు. మేము వచ్చి ఒక 10 నిమిషాలే లేట్ అయింది. మేము ఈసారి కుర్చీ కోసం కొట్లాడడం కాదు, ప్రజల సమస్యల కోసం మాట్లాడదాం అని చెప్పి మేము అందరం ఏకమై ప్రజల సమస్యల కోసం మాకు పెట్టిన 54 అంశాల గురించి మాట్లాడి ప్రజలకు ఏది అవసరం ఉంటుందో అది దాని గురించి మీకు ఖచ్చితంగా సక్సెస్ చేయాలి, జనగామని అభివృద్ధి చేసుకోవాలి. మేము అన్నిటికీ మనకి కౌన్సిల్ ఆమోదం చేయడానికి మేము వచ్చినాం. మేము వచ్చినాక కూడా మనం వాళ్ళని అదే కోరినాం, మీరు మళ్ళీ చదవండి ఎజెండా, మేము కూడా ఆమోదిస్తాం, ప్రజల అవసరార్థం కోసం మేము కూడా ముందుకు వస్తాము, అందరం కలిసి చేసుకుందామని చెప్తే కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మమ్మల్ని పోలీసు దౌర్జన్యంతో పోలీసులను పెట్టి మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళు ఎజెండా అయిపోయింది, చదవడం అయిపోయింది, మేము ఆమోదించమని చెప్పి లేచి వెళ్ళిపోతారు. ఇది ఎక్కడ అన్యాయం, ఎక్కడ దౌర్జన్యం? ఇది ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా? మేము ప్రజల సమస్యల కోసం మాట్లాడదామని వచ్చినాం, ఇలా దౌర్జన్యంగా చేసి వాళ్ళు వెళ్ళిపోవడం అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద మేము మా సభ్యులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కమిషనర్ మీద మండిపడుతున్నారు. చైర్మన్ ఒంటి కూడా నశించాలని చెప్పి కోరుకుంటున్నాం. 11 గంటలకు వాళ్ళు 10:30 స్టార్ట్ చేసుకొని వాళ్ళ ఎజెండా పాస్ చేసుకున్నారు. నేను అంతలనే 4 కమ్మలు చదవగానే 4 ఎజెండాలు చదవగానే నేను వచ్చి ఆపినా కానీ మా గౌరవ సభ్యులు రాలేదు. ఒక అర్ధగంట 10 నిమిషాలు ఆగండి, గౌరవ సభ్యులు వచ్చేదాకా మేము స్టార్ట్ చేయాలంటే కమిషనర్ గారు ఎవ్వరు రాని మెజార్టీ ఉన్నది, మాకు మెజార్టీ ఉన్నది, మా మెజార్టీ ప్రకారం మేము చేసుకొని వెళ్ళిపోతామని కమిషనర్ గారు చైర్మన్ గారు ఇద్దరు కలిసి ఉమ్మడిగా మాట్లాడింది. నేను ఒరిని చూసిరు, మీరే ఇక్కడ ఎంత నిలబెట్టుకున్నా ఏం చేసినా అన్నది మీరు వాస్తవాలు కనిపించరు. మరి ఈ ప్రజాస్వామ్యమా ఈ దౌర్జన్య స్వామ్యమా అన్నది కాంగ్రెస్ పార్టీ. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో స్వర్గీయ మాజీ సర్పంచ్ కలుముల కామరాజు జ్ఞాపకార్థం ఆయన కుమారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ బోజ్జీ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నత కోసం కామరాజు చేసిన సేవలను గుర్తు చేశారు. ముఖ్యంగా గిరిజన విద్యార్థుల కోసం పాఠశాల నిర్మాణానికి భూమి దానం చేసిన దాతగా ఆయనను కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ కుమారులు క్రీడా పోటీలు నిర్వహించి గిరిజన యువతను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసిన అతిథులకు ముఖ్య అతిథులకు ప్రత్యేక ఆహ్వానితులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే యువత కూడా నాకు విన్నపం ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు ఆడాల్సిందే. ఆటలు ఆడుతున్నామంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టుగానే మనం భావించవచ్చు. అలాగే మీ తరంతో పాటు మీ తర్వాత తరాన్ని కూడా ఈ వేదిక మీద ఈ గ్రౌండ్లో ఆట ఆడే విధంగా ప్రయత్నం చేసి మీ తర్వాత తరాన్ని కూడా మీరు ఈ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ కబడ్డీ కానీ మన దేశీయ ఆటలు ఉన్నాయి అవి కూడా ఆడించి ఈ గ్రౌండ్కి అంకితం చేస్తారని తెలియజేస్తున్నాను. ఆట ఆడడం వల్ల దేశాన్ని ఆరోగ్యవంతంగా ఉంటాం, శక్తివంతంగా ఉంటాం, మనసులో కల్మషం అనేది ఉండదు. అందరం సమిష్టిగా గెలవాలని ఒక ఒత్తిడి చదవకుండా ఆటలాడి అందరూ ప్రైజులు పొంది మంచి పేరు తెచ్చుకోవడం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నిరంతరం ప్రజల్లో ఉండి అభివృద్ధి పనులు చేపడుతున్నప్పటికీ బీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలతో ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారని ఆరోపించారు.
ఆలేరు కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన నేతలు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభావం తగ్గిపోతుందని, అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్న ఎమ్మెల్యేను విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీర్ల ఐలయ్య విజయం సాధిస్తారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారాలు. గత 2-3 రోజుల నుంచి గుట్టలో కానీ ఆలేరులో కానీ టీఆర్ఎస్ మత్తి భ్రమించి ఏం చేస్తురో అర్థం కాక మన ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నా అంటే నేనున్నా ఆలేరులో తెల్లారి మళ్ళీ ఆయన చేయగానే కల్లు రామచంద్రారెడ్డి వచ్చి ఆయన నేనేదో వెనుకబడిపోతానని చెప్పి ఆయన ఏదో ఒక విషయంలో చేసి వీళ్ళందరూ ప్రోగ్రామ్ చేయాలి అక్కడ చేసి ఆయనకున్న పైన దగ్గర ఎవరు వాళ్ళ ఫోటో పెట్టుకొని వీళ్ళిద్దరు అయిపోగానే తెల్లారి మహేందర్ రెడ్డి సునీత గారు రోజుకొకటి ఎవరికి కూడా వీళ్ళ ఐలయ్య గారు అంటే అందరి అన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు మీకు 50,000 కాదు, రాబోయే రోజులలో వీళ్ళ ఐలయ్య గారికి 75,000 మెజార్టీతో గెలిపించి మళ్ళా మీకు ఎవరికి కూడా అడ్రస్ లేకుండా చేస్తారు. ఎందుకంటే మా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీళ్ళ ఐలన్న గారి పైన బీఆర్ఎస్ కార్యకర్తలు మతి భ్రమించి వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాకుండా ఉన్నది. ఈరోజు వాళ్ళ కాలంలో 10 ఏళ్ళ అధికారం ఇస్తే దోచుకొని తిని పందికొక్కులక మేసి ఈరోజు కంటికి నిద్ర లేకుండా చేసుడు ఇది కరెక్ట్ కాదు. ముందు అది చేసే ముందు మా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారో మీరు తెలుసుకొని మాట్లాడాలి, తెలుసుకొని కార్యక్రమాలు చేయాలి. ఈరోజు తను అనునిత్యం ప్రజలలో వండుకుంటూ ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రతి ఒక్కరి కష్టాలు కష్టం వచ్చిందంటే నేనున్నా అంటూ ప్రతి వరి కొనుగోలు కేంద్రాలు ఖచ్చితంగా ఈ నెలలోనే ఎన్నో కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. దానికి అనుగుణంగా మీరు వరి ఉండలేరు, ధాన్యం కొనుగోలు చేస్తలేరు. విశాఖ భీమిలి నియోజకవర్గంలో డైరెక్టర్స్ సబ్ లఘు చిత్రం ప్రచార చిత్రాన్ని సిరి సహస్ర ఆవిష్కరించారు. స్థానిక కళాకారుల ప్రతిభతో రూపొందించిన ఈ స్వతంత్ర చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ సంవత్సరానికి సిరి సహస్ర మాట్లాడుతూ యువత సృజనాత్మకతను ప్రోత్సహించే ఇటువంటి చిత్రాలు అభినందనీయమని అన్నారు. ఎపిక్ ప్రెసెంట్ యూట్యూబ్ వేదిక ద్వారా విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆకాంక్షించారు. చేసి ప్రమోట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ యూత్ కి డెఫినెట్ గా. అందరికీ నమస్కారం. డైరెక్టర్ సాబన ఈ షార్ట్ ఫిల్మ్ మనం చూసాము, చాలా అద్భుతంగా ఉంది. మే 9న ఎపిక్ అన్న ఒక యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మన వాళ్ళందరూ దీన్ని చూసి సపోర్ట్ చేసి ప్రమోట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ యూత్ కి డెఫినెట్ గా. అందరికీ నమస్కారం. డైరెక్టర్ సాబన ఈ షార్ట్ ఫిల్మ్ మనం చూసాము, చాలా అద్భుతంగా ఉంది. మే 9న ఎపిక్ అన్న ఒక యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మన వాళ్ళందరూ దీన్ని చూసి సపోర్ట్ చేసి ప్రమోట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పరిధిలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని రాజ్యసభ ఎంపీ వేం నరేంద్రారెడ్డి కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అర్చకులు వేద మంత్రాలతో తీర్థ ప్రసాదాలు అందజేయగా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు వివరాలు తెలిపారు. రాజముఖే రాజద్వారే సర్వదా ఇలవేల్ పైన
లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం ఇవాళ చేసుకోవడం జరిగింది. ఆ భగవంతుడి కృప ఈ రాష్ట్ర ప్రజల మీద అందరి మీద మంచిగా ఉండాలని చెప్పి భగవంతుడి ఆశీర్వాదం కోరడం జరిగింది. నరసింహస్వామి దర్శనానికి ఇప్పుడొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీణ్ణి ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంక వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. విశాఖ భీమిలి నియోజకవర్గంలోని ఆర్కే బీచ్ వద్ద హైదరాబాద్ నుంచి వచ్చిన యువకులు అత్యుత్సాహం ప్రదర్శించి కారును ఇసుకలోకి నడిపారు. ఫోటోల కోసం చేసిన ఈ ప్రయత్నంలో కారు ఇసుకలో కూరుకుపోయి బయటకు రాక ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాన్ని బయటకు తీయడానికి సహాయం చేశారు. ఏం అవసరం వెళ్ళిపోద్ది.
నంద్యాల జిల్లాలో ట్రాఫిక్ సిఐ చాంద్ బాషాపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆటో డ్రైవర్లపై దాడులకు పాల్పడుతున్నారని, అలాగే వీధుల్లో వ్యాపారం చేసుకునే తోపుడు బండ్ల వ్యాపారులు బైకులపై వెళ్లే ప్రజలపై అసభ్యంగా ప్రవర్తిస్తూ దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట నిర్వహించిన ఈ ధర్నాలో ఏఐటీయూసీ నంద్యాల పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి ధనుంజయ్, డిప్యూటీ కార్యదర్శి భూమిని శ్రీనివాసులు, ఆటో యూనియన్ కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సిఐ చాంద్ బాషాను వెంటనే సస్పెండ్ చేయాలని, ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా గారు దాడి చేసి విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. అయితే నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సిఐ గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా వీధి విక్రయదారుల పైన, తోపుడు బండ్ల పైన, రోడ్ల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య నాయకులపైనే ఈరోజు దాడులు చేస్తా ఉన్నాడంటే, ఆటో డ్రైవర్ల పైన, వీధి విక్రయదారుల పైన, రోడ్ల పైన అమ్ముకునే వారి పైన, బైకుల పైన ఈ ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా గారు ఏ విధమైన పెత్తనం చెలాయిస్తా ఉన్నాడో ఒకసారి ప్రజానీకం ఆలోచన చేయాలని కూడా ఏఐటీసీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ శాంతియుతంగా ధర్నా చేస్తా ఉంటే మా మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఆటో కార్మికుల పైన చేయి వేస్తే, తిడితే, కొడితే ఏఐటీసీగా ఈ నంద్యాల పట్టణంలో ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు పెట్టే కేసులకు, నువ్వు బెదిరించే బెదారుల పైన వాళ్ళు పండ్ల వ్యాపారం, వ్యాపారాలు చేసుకుంటా ఉంటే వారి తక్కలను విసిరేస్తా ఉన్నావు, మైకులు విసిరేస్తా ఉన్నారు. ఇంత దారుణాలకు ఒడిగడతా ఉన్నా స్థానిక శాసనసభ్యులు, మంత్రి గారు అసలు చూస్తూ ఉన్నారా ఈ విషయాన్ని? ఈ ట్రాఫిక్ చేయని ఎందుకు సస్పెండ్ చేయడం లేదని చెప్పి కూడా ఏఐటీసీగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇతన్ని సస్పెండ్ చేయకపోతే, నంద్యాల నుంచి సాగనకపోతే ఏఐటీసీగా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తారు. బాపట్ల జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల వసతి గృహాలలో చదివి 10 ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అభినందించారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, పథకాలు అందజేశారు. కష్టపడి చదివి జిల్లాకు మంచి పేరు తీసుకురావడం అభినందనీయమని, తమ నైపుణ్యాలను పెంపొందించుకుంటూ భవిష్యత్తులో మరింత ముందుకు సాగాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సంక్షేమం శాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సంక్షేమ శాఖలో ఈరోజు సన్మానించుకునేందుకు మనకు పర్మిషన్ ఇచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ వినోద్ కుమార్ గారికి హృదయపూర్వకంగా నమస్కారం చెల్లిస్తున్నాను. ఈ సభలో వచ్చినటువంటి విద్యార్థులకి మరియు వచ్చినటువంటి హెచ్డబ్ల్యూఎస్లో ఒక 5గురికి బెస్ట్ రిజల్ట్ తీసుకొచ్చిన హెచ్డబ్ల్యూఎస్, అలాగే బీసీ సంక్షేమ శాఖలో వచ్చినటువంటి 3 హెచ్డబ్ల్యూఎస్, 3 స్టూడెంట్స్, అలాగా ట్రైబల్ వెల్ఫేర్ 2 స్టూడెంట్స్, 2 హెచ్డబ్ల్యూఎస్ని ఈరోజు మనం సన్మానించుకోబోతున్నాము. పద్మజ అనే అమ్మాయి మాకు 2 అమ్మాయండి. 3 అమ్మాయిలండి మాకు. అయితే మాకు టీచర్స్ కానీ, మేడం గారు, హాస్టల్ మేడం గారు బాగా పిల్లల్ని బాగా చూసుకున్నారండి. కరెక్ట్గా ధన్యవాదాలు. 1%. సో అదే హాస్టల్ వారిగా చూస్తే SWGH2 ది ఇంటర్ రిజల్ట్స్ రేపల్లె 100%, SWPH రేపల్లె 94, SWGH బాపట్ల 85, గవర్నమెంట్ SW కాలేజ్ గర్ల్స్ హాస్టల్ 2 చీరాల 83% రావడం జరిగింది. కె నాగరాజ్ 428 ఫస్ట్ ప్లేస్, తాళూరి అభిలాష్ 426 సెకండ్ ప్లేస్, ఎం మానస 423 థర్డ్ ప్లేస్లో. గర్ల్స్ హాస్టల్ రేపల్లె, గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ ఇంకోలు, గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ 30 సో ట్రైబల్లో చూస్తే సన్నే ఎలా ఈరోజు సన్మానించుకునేందుకు మనకు పర్మిషన్ ఇచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ వినోద్ కుమార్ గారికి హృదయపూర్వకంగా నమస్కారం చెల్లిస్తున్నాను.
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం వెంకంపేట గ్రామంలో వెంకమ్మ చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభం కావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా పూడికతో నిండిపోయి సాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న ఈ చెరువును జలహారతి కార్యక్రమం కింద పునరుద్ధరిస్తున్నారు. పూడికతీత, గట్లు బలోపేతం, కాలువల ఆధునీకరణతో 456 ఎకరాల ఆయకట్టకు సాగునీరు అందే అవకాశం ఏర్పడనుంది. దీంతో భూగర్భ జలాలు పెరిగి 2 పంటలకు నీటి సౌకర్యం లభించనుంది. రైతులు ఈ చర్యలను హర్షిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అతను లేకమని మరిన్ని